ప్రభుత్వంలో తెలంగాణ ఆర్టీసీ విలీనం ఎప్పుడు జరగబోతోంది? ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చల సమయంలో విలీన ప్రక్రియను వేగవంతం చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే స్పష్టమైన టైంలైన్ లేకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన పెంచేస్తోంది. జూన్ 2న విలీనంపై అధికారిక ప్రకటన చేయాలని జేఏసీ డిమాండ్ చేస్తుండగా మరొకవైపు ఎన్నికలు, కమిటీ నివేదిక అనే ప్రభుత్వ వైఖరి ఉద్యోగుల్లో అనుమానాలకు దారితీస్తోంది. ప్రభుత్వంలో తెలంగాణ ఆర్టీసీ విలీనం విషయంలో ఉద్యోగులు, సిబ్బందిలో అనుమానాలు నెలకొన్నాయి. ఇటీవలే జేఏసీ నేతలతో జరిగిన సమావేశంలో విలీన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఎప్పటిలోపు ఏ విధంగా విలీనం చేస్తుందనే విషయాల్లో స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఆర్టీసీ కార్మిక సంఘాలు జూన్ 2న అధికారిక ప్రకటన చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. రేపు 2వ తారీఖు నాడు ఈ విలీనానికి సంబంధించి అపాయింటెడ్ డేట్ ప్రకటించడానికే మే 31వ తారీఖు నాడు విలీనము అపాయింటెడ్ ప్రకటించడానికి ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి మా యొక్క కార్మికుల యొక్క కోరికను తెలియజేయడానికి అది డిమాండ్ డేగానే ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు నిర్వహించడానికి జేఏసీ పిలుపునిస్తున్నది. కాబట్టి ఉద్యోగుల డిమాండ్ అలా ఉంటే ప్రభుత్వం నుంచి వస్తున్న సంకేతాలు మాత్రం మరోలా ఉన్నాయి. ముందుగా ఆర్టీసీలో ఎన్నికలు నిర్వహించి తర్వాత గెలిచిన ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా విలీనంపై ముందుకు వెళ్లాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అంటే విలీన ప్రక్రియ వెంటనే పూర్తయ్యే అవకాశాలు కనిపించటం లేదు. ఎన్నికలు, కమిటీ నివేదిక వంటి ప్రక్రియలు పూర్తి కావాలంటే మరికొన్ని నెలలు పట్టే అవకాశం ఉందని ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగుల్లో ఫిట్మెంట్ అంశం ఆందోళనకు కారణమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ఫిట్మెంట్, పే స్కేల్స్, డిఏలు తమకు కూడా వర్తిస్తాయా, లేదంటే మరేదైనా కొత్త విధానం ఉంటుందా అనే ప్రశ్నలు ఉద్యోగులను కలవరపెడుతున్నాయి. ప్రస్తుతం ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి కూడా పెద్ద సవాలుగానే ఉంది. డీజిల్ ధరలు, నిర్వహణ వ్యయాలు, అప్పులు, ఆదాయ లోటు వంటి సమస్యల మధ్య పూర్తిస్థాయి విలీనం జరిగితే ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వం కూడా విలీనంపై ఆచితూచి వ్యవహరిస్తోంది. కార్మిక సంఘాలు మాత్రం విలీనంపై స్పష్టమైన హామీ కోరుతున్నారు. విలీన ప్రక్రియకు డెడ్ లైన్ ప్రకటించకపోతే ఉద్యోగుల్లో అసంతృప్తి మరింత పెరుగుతుందని హెచ్చరిస్తున్నాయి. విలీనం పేరుతో కాలయాపన జరుగుతోందా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పదవి విరమణకు దగ్గరలో ఉన్న ఉద్యోగులు తమ భవిష్యత్తు ప్రయోజనాలపై ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళనే కమిటీలో పెట్టండి, జేఏసీ వాళ్ళని పెట్టండి, ఇంకా వేరే వాళ్ళని ఒకరిద్దరు కూడా పెడితే మాకు అభ్యంతరం లేదు. ఆ విధంగా సత్వరం ఏపీకి పోయి ఈ యొక్క అపాయింటెడ్ పెట్టాలి. లేకపోతే కార్మికులు ప్రతి నెల 200-250 మంది రిటైర్డ్ అయిపోతా ఉన్నారు. ఇప్పటికే 17,000 మంది పోయిండ్రు. కాబట్టి కరెక్ట్ కాదంటే నిన్న మంత్రి గారు పిడుగుపాటి మాట చెప్పడం వల్ల కార్మికులు విస్మయానికి గురైండ్రు, అయోమయానికి గురైండ్రు. ఆర్టీసీ వర్గాలు మాత్రం విలీన ప్రక్రియ సున్నిత అంశమని చెబుతున్నాయి. ఉద్యోగుల సేవా నిబంధనలు, ఆర్థిక భారం, సంస్థ భవిష్యత్తు నిర్వహణ, ప్రభుత్వ నిధుల వినియోగం లాంటి అనేక అంశాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నాయి. ప్రభుత్వం కూడా ఒకేసారి నిర్ణయం తీసుకునే పరిస్థితిలో లేదని, ఉద్యోగుల ప్రయోజనాలు, ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసే ప్రయత్నం జరుగుతోందని అధికార వర్గాల సమాచారం. ఇప్పుడు అందరి చూపు జూన్ 2 పైన ఉంది. ఆ రోజు ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేస్తుందా, లేక కమిటీ నివేదికల దిశగా అడుగులు వేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. జూన్ 2 నాడు స్పష్టత రాకపోతే ఆర్టీసీ సంఘాలు ఆందోళనకు సిద్ధమయ్యే అవకాశం కనిపిస్తోంది.